హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 79వ పాదము 79th పాద నేర్చుకుందాము. సువర్ణవర్ణ హేమాంగ వరాంగ చందనాంగదీ వీర విషమ శూన్య ఘృతాశీ అచల చల. సువర్ణవర్ణ, సువర్ణము అంటే బంగారము కదా, వర్ణ అంటే ఛాయ, రంగు అన్నమాట. పరమాత్మ బంగారు ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడనమాట. అందుకని సువర్ణవర్ణ అని అంటారు. హేమాంగ, హేమము అంటే కూడా బంగారము కదా, బంగారము వంటి రూపము కలవాడు. సువర్ణవర్ణ అంటే బంగారు వన్నెతో ప్రకాశించేవాడు. హేమాంగ అంటే బంగారము వంటి రూపము కలవాడు. సూర్యుడిలో గల ఆ హిరణ్మయం ఏదైతే ఉందో ఆ బంగారు రంగు, ఆ బంగారు రూపము పరమాత్మదే. అందుకని హేమాంగ అని అంటారు. వరాంగ, సుందరమైన చాలా చక్కటి అంగాలు అంటే శరీర అవయవాలు కలవాడనమాట. అందుకని వరాంగ అని అంటారు. చందనాంగదీ అంటే ఆహ్లాదాన్ని కలుగజేసేటటువంటి అంగదాలను అంటే ఆభరణాలను, ఆహ్లాదాన్ని కలుగజేసేటటువంటి ఆభరణాలను ధరించినవాడు కాబట్టి చందనాంగదీ అని అంటారు. వీర, వీరులను సంహరించినవాడు. ఎందుకు వీరులను సంహరించాడు? ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మపరులైన హిరణ్యకశ్యపాది వీరులను సంహరించాడు కాబట్టి వీరః అని అంటారు. విషమః, తనతో సమానమైన వారు లేనివాడు. ఎవ్వరూ కూడా ఆయనతో సమానము కాదు. ఎందుకు? ఆయన్ని ఏ లక్షణంలోనూ మరొక దానితో పోల్చలేమన్నమాట. ఆయనతో సమానులైన వారు ఎవ్వరూ లేరు. అందువలన ఆయన కంటే గొప్పవారు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. అందుకని విషమః అని అంటారు. శూన్య, శూన్యరూపుడు లేదా ఆకాశస్వరూపుడు అంటే రూపము లేనివాడు. అందుకని శూన్య అని అంటారు. ఘృతాశీ, జారిపోయిన కోరికలు కలవాడు అంటే ఏ కోరికలు లేనివాడనమాట. అందుకని ఘృతాశీ అని అంటారు. అచలః, చలించనివాడు, నిశ్చలుడు. తన స్వరూపము నుండి కానీ సామర్థ్యము నుండి కానీ జ్ఞానాది గుణాల నుండి కానీ చలించడు, అలాగే ఉంటాడనమాట నిశ్చలుడుగా. అందుకని అచలః అని అంటారు. చలః అంటే చలించేవాడు. ఇందాక అచలః అంటే చలించని వాడు అని చూసాం కదా, ఇప్పుడు చలః చలించేవాడు అంటున్నారు. ఎలాగా? వాయు రూపములో చలించువాడు అంటే అచలుడు ప్రాణరూపములో చలుడుగా ఉన్నాడని అర్థమన్నమాట. పాదం మొత్తము చదువుదాము. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః. ఈ పాదాన్ని పూర్వాషాఢ నక్షత్రము 3వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 80వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.